హాయ్ అండి, వెల్కమ్ టు హలో బ్యూటీ కలెక్షన్స్. ఈరోజు మీ ముందుకైతే చిన్న ఇన్ఫర్మేషన్తో పాటు మన దగ్గర ఏవి ఎలా కుడతామనేది కూడా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హలో బ్యూటీ అనగానే మన చంద్రగిరిలో కాస్ట్ ఎక్కువ, సో ఫినిషింగ్ బాగుంటుంది కానీ కాస్ట్ ఎక్కువ అంటారు చాలా వరకు కూడా. సో ఫినిషింగ్ ఫిట్టింగ్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ₹1 అనేది అయితే పెట్టాల్సే వస్తుంది ఎక్స్ట్రాగా. సో ఎందుకు అంటే మేమిచ్చే జీతాలు కావచ్చు, మా మెయింటైన్ కావచ్చు, సో ఇలా మాకు కూడా హెవీగానే ఉంటుందన్నమాట బయట వాళ్ళతో పోలిస్తే. సో అందువల్లనే మన దగ్గర కూడా కాస్ట్ హెవీగా ఉంటుందండి. చాలే కాకుండా మన దగ్గర నార్మల్ బ్లౌజెస్ దగ్గర నుండి హెవీ డిజైన్ వరకు, అలాగే మనం షోస్ వరకు కూడా మనం డిజైన్ చేస్తున్నామండి. ఆల్రెడీ మీకు కూడా తెలుసు. సో తెలియని వాళ్ళు చాలామంది వరకు అడుగుతున్నారు, మీరు ఏం కుడతారు, ఎలా కుడతారు, సో ఎంతవరకు కుడతారు అనేది కూడా నన్ను చాలా వరకు అడుగుతున్నారు అనమాట. సో మన దగ్గర అయితే ఇలా నార్మల్ బ్లౌజు, క్రాస్ కటింగ్ బ్లౌజ్ దగ్గర నుండి సో మనం హెవీ డిజైన్స్ వరకు కుడతాం అనమాట. సో ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. సో హ్యాండ్స్ అయితే ఇలా చిన్నగా ఫ్రిల్స్ లాగా పెట్టేసి, సో సింపుల్ డిజైన్ అనమాట. ఇలా సింపుల్ డిజైన్ దగ్గర నుండి మనం ప్యాడెడ్ బ్లౌజెస్ వరకు కూడా కుడతాము. సో ఇదైతే బ్యాక్ హై నెక్ రిమూవబుల్ జిప్ అనమాట. సో ఎలాంటి హూక్స్ కానీ అలా ఏమీ లేకుండా జిప్పుతో అనమాట, ఇలా జిప్పు. సో అలాగే మనకు ఫ్రంట్ వచ్చేసరికి ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట. ఇది చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందో. సో ఎక్కడ ఏ రిమార్క్ లేకుండా ఉంటుందన్నమాట మన దగ్గర ఫినిషింగ్ కానీ. సో పైపింగ్ కానీ చాలా సన్నగా ఉంటుందండి. మనం ఇచ్చే పైపింగ్ కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో ఇలాగనే ఇద్దండి, ఇలా కట్ వర్క్ పెట్టి హ్యాంగింగ్స్ కానీ మనకు మోడల్ బట్టే కాస్ట్ ఉంటుందండి. మనమేం కావాలని వాంటెడ్గా హెవీ కాస్ట్లు చెప్పడం అలా అయితే ఏం ఉండదు. సో మనం మోడల్ని బట్టి, మనకు మోడల్ ఫినిషింగ్ని బట్టే ఉంటుంది. చూడండి ఇదైతే బ్యాక్ డ్రాప్ ఇచ్చాము, కస్టమర్ అడిగారనమాట ఇలా కస్టమైజ్ చేయండి అని. ఇది చూడండి బీట్స్ ఎంత నీట్గా ఉన్నాయో. మనం బ్లౌజ్ కుడితే పైకి కనిపించే ఫినిషింగే కాదండి, మన బాడీకి కూడా ఫిట్టింగ్ అలానే ఉండాలి. కోర్స్ నేను చాలా వరకు కూడా నేను ఎవరికి ఇప్పటి వరకు అయితే ఫిట్టింగ్లో ప్రాబ్లం రాలేదండి. సో మధ్యలో అయితే నాకు ఏంటి అంటే మాస్టర్ ఊరు వెళ్ళినప్పుడు అలా కావాలంటే నేను డెలివరీ లేట్ ఇవ్వడమో, సో అలా అయితే జరుగుంటుంది. సో దాన్ని అయితే ఎక్స్క్యూజ్ చేయండి. సో ఏదనమాట చూడండి మన దగ్గర పైపింగ్ కూడా ఎలా ఉంటుందో, చాలా సన్నగా ఉంటుంది అనమాట పైపింగ్ ఫినిషింగ్ కానీ. సో ప్రిన్స్ కట్ కానీ, అలాగే ఇలా బార్డర్స్ బ్యాక్ పెట్టడము. సో ఇదైతే ఇప్పుడు ట్రెండ్లో నడుస్తుంది కదండి, బార్డర్ అంతా అనేది హై నెక్ పెట్టి బార్డర్ పెట్టుకోవడము. ఇలా మన దగ్గర న్యూ ట్రెండీ కలెక్షన్ దగ్గర నుండి మనం ఏ మోడల్ అయినా మనం చేస్తామన్నమాట. సో మీకు ఏదన్నా కావాలంటే మనం ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నామండి. సో మనకు ఆల్ ఓవర్ ఇండియా అయితే మనము డోర్ డెలివరీ అయితే చేస్తాము. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే మన డిపి చేయండి. సో ఇలాంటివి మీకు ఇంకా కావాలన్నా, మీకు ఏదన్నా ఎంక్వైరీ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.